గుంటూరు జిల్లాలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం తొలి విడతగా ప్రతిపాడు నియోజకవర్గంలోని తిక్కిరెడ్డిపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను స్థానిక స్థాయిల్లోనే తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అధికారి హోదాలో ఇదే జిల్లాకి కలెక్టర్ గా చేసి రావడం వల్ల ఆయన ప్రిపరేషన్ చూస్తుంటే మాకే భయంగా ఉంది. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు మన ఎమ్మెల్యే గారు. బట్ ఐ థింక్ జోక్స్ అపార్ట్, ఈరోజు అంటే అందరికీ కూడా మన గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గం 4 వారాలు అనేటువంటి ఒక ప్రోగ్రాం ఎక్కడ మొదలైందంటే మొన్న ఈ నెల మొదట్లో జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి. అక్కడ అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, గ్రీవెన్సెస్ ఏ విధంగా మెరుగుపరచచ్చు, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ అంటే వచ్చే అర్జీదారులు సాటిస్ఫాక్షన్ తో తిరిగి వెళ్ళేటట్టు ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన సీఎం గారు ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే ఒక నియోజకవర్గం తీసుకొని ఇటు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజానాయకులు, అదేవిధంగా ఇంకో పక్కన ఆ జిల్లాకి సంబంధించిన కలెక్టరు మరియు అందరూ జిల్లా అధికారులు, కాన్స్టిట్యున్సీ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ప్రతి గ్రీవెన్స్ ని కూడా అక్కడికక్కడే అంటే సాధారణంగా మనకి జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ జరిగినప్పుడు లేదంటే మండల స్థాయి జరిగినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే వి ఎండోర్స్ టు మనం కింద వారికి అర్జీని పంపించేసి అక్కడతో మనం దాన్ని క్లోజ్ చేయమని ఎండోర్స్ చేసి మనం వదిలేస్తాం. తర్వాత అది క్లోజ్ అయిందా లేదా చూస్తాం. కానీ అది ఇచ్చినటువంటి క్లోజర్ అర్జీదారుడికి ఫస్ట్ చేయవలసిన కరెక్ట్ పద్ధతిగా జరిగిందా లేదా అనేది ఒకటి చూడాలి. రెండవది ఆ క్వాలిటీ ప్రాపర్ గా టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పిటిషనర్ జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. 2 అంశాలు చాలా ఇంపార్టెంట్.